వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రముఖులు ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల పర్యటన చేయాలి వెంకయ్య నాయుడు. సీఎం రమేష్ సవాల్కు కేటీఆర్ సిద్ధమా? బండి సంజయ్. తిరుపతి వెంకన్న స్వామి కరుణిస్తే పోయి టాప్లో కూర్చుంటా విజయ్ దేవరకొండ. శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులు సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల పర్యటన చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారికి ఇచ్చే కానుకలను ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలన్నారు. ప్రభుత్వ లేదా ఇతర కార్యక్రమాలకు మళ్లించకూడదన్నారు. ప్రతి ఊరిలో బడి గుడి నిర్మించాలన్నారు. కుటుంబ సమేతంగా శ్రీమతి ఉషమ్మ, కుమారుడు, కోడలు, కూతురు, మనవడు, మనవరాళ్ళు అందరం కలిసి భగవద్ దర్శనం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. భగవద్ దర్శనం వలన అందరికీ సదాలోచన, సత్ప్రవర్తన, సద్బుద్ధి, సదాచారం వాటి పట్ల మరింత విశ్వాసం కలిగి సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళేటికి అవకాశం ఉంటుంది. అందువల్ల జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం. మన హిందూ ధర్మం ప్రకారం మనం దైవభక్తి కలిగి ఉండడంతో పాటు సమాజ భక్తి, సేవ, అనురక్తి కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. తిరుమల దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఎంతో ఒక స్ఫూర్తి కేంద్రం లాంటిది. ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఇది ఒక ముఖ్యమైన స్ఫూర్తి కేంద్రం. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే కానుకలు, ఇచ్చే నిధులు, వీటన్నింటినీ కూడా పూర్తిగా ధార్మిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, అలాగే భక్తుల యొక్క సౌకర్యాన్ని కలిగించడానికి, వాళ్ళకి వసతి, ఇక్కడ కావాల్సిన ఇతర ఏర్పాట్లు కలిగించడానికి వాటికే ప్రధానంగా ఖర్చు పెట్టాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో రాజకీయ జోక్యం చేసుకోకుండా ఈ ముఖ్య భక్తులు వచ్చి దైవ దర్శనానికి వచ్చి ఉండిలో కానుకలు సమర్పించడం ఉద్దేశం మన ధర్మాన్ని, మన హిందూ ధార్మిక ఆలోచనను మరింతగా పెంపొందింపచేయాలని. అందుకని నేనేం చెప్తున్నానంటే, దేవస్థానం నిధులు ముందుగా మన ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఊరిలో ఒక గుడి ఉండాలి. అది దేవస్థానాలు, ప్రముఖ దేవస్థానాలు ముందుకు వచ్చి, ముఖ్యంగా తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానాలు ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి. గుడి లేని ఊరు ఉండకూడదు, అలాగే బడి లేని ఊరు ఉండకూడదు. బడి పెట్టడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం, గుడి కట్టించడం భక్తులు, అలాగే ఈ దేవస్థానాలు వాటి యొక్క ప్రధాన కర్తవ్యం కావాలా. వాటి మీదనే దృష్టి పెట్టాలి తప్పితే వీటిని ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకోవడం కానీ లేదా ఇతరత్ర వైపు మళ్లించడం కానీ అలాంటి ఆలోచన, అలాంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయకూడదని చెప్పని నేను సూచిస్తున్నాను. అలాగే నేను ప్రతిసారి చెప్పేటట్టుగా ఈ వచ్చే యొక్క ప్రముఖులు కూడా, ఎవరినైతే మనం ఇంగ్లీష్ భాషలో విఐపీలను పిలుస్తుంటామో, వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళితే మిగతా సామాన్య జనానికి రోజువారీగా వచ్చేటికి వేలాది మంది జనం చెప్తూ ఉన్నారు మన వాళ్ళు. సుమారు 80,000 వరకు రోజు భక్తులు వస్తున్నారు వాళ్ళకి దర్శనం కలిగించడం అనేది. ఎంత చక్కని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా సంఖ్య పెరిగే కొంది కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే బయట మనం ఎన్నైనా ఏర్పాటు చేయొచ్చు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మందిరంలోకి ఆ దైవ దర్శనానికి ఉండే స్థలం, సమయం అది పరిమితమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మిగతా ప్రణాళికలను కూడా అధికారులు సిద్ధం చేస్తుంటారు. దాని దృష్ట్యా విఐపీలు అనేవాళ్ళం ఎవరుతున్నారో మనం వచ్చినప్పుడు పరిమితంగా మన వాళ్ళని తీసుకురావడం. రెండవది, ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే పద్ధతి కానీ పెట్టుకుంటే
దేవస్థానం నిర్వహణ పైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది, అందరికి కూడా మంచి అవకాశం కలుగుతుంది. నా సలహా ఇది, నా సూచన కూడా. ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని పాటించాలి. ప్రజాప్రతినిధులు అన్నవాళ్ళు దేవాలయానికి వచ్చినప్పుడు మరింత బాధ్యతతో మరింత హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో కూడా ఉందని నేను భావిస్తున్నాను. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై భాజపా ఎంపీ సీఎం రమేష్ చేసిన ఆరోపణలు వాస్తవమే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సీఎం రమేష్ సవాలుకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. తేదీ సమయం నిర్ణయిస్తే వారిద్దరి మధ్య బహిరంగ చర్చ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, పార్టీని నడిపే స్థితిలో నాయకులు లేరని బండి సంజయ్ విమర్శించారు. చెల్లె అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్పారు, ఇవాళ బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు, పార్టీని నడుపుకోలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారు. ఇలా మేం చెప్పు కాదు, నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్ గా చెప్పాడు. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. అసలు ఇంకో విషయం చెప్తా మీకు, ఇవాళ కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇయ్యలే. ఫస్ట్ టైం కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇయ్యలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి, నాకు మన పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అక్కడ గెలవడు అని చెప్పన్నారు. అక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు గెలుస్తారు, ఈయన గెలవడు అన్నారు. గెలవడు అన్న ఏం చేశారు? సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు, కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రాప్ చేయించారు. అప్పుడు పరిస్థితి ఏంది? కేసీఆర్ పరిస్థితి, కేసీఆర్ కొడుకు పరిస్థితి 3 తల షర్టు, రబ్బర్ చెప్పులు, ఆ ఫోటో చూసినది అయితే అది. అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే అయినా ఇవ్వాల. ఇది ఫ్యాక్ట్. ఇది బీఆర్ఎస్ నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దాం అనుకున్నావు. నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు. కేసీఆర్ గారు నాకు వచ్చిండు, నాకు ఆరోగ్యం బాగలేదు, నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పన్నాడు. నేను క్లియర్ గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం, మేము ఎట్టి బస్లో దాన్ని సహించము, మేము సపోర్ట్ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీగా అయిపోయిండు. ఆ రోజు చెప్పిండు, బహిరంగ సభ వేదికగా చెప్పిండు. మేము మొదటి సీఎం రమేష్ గారికి అదే చెప్పారు, ఎందుకంటే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, మేము అవినీతికి వ్యతిరేకం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏంది? ఎవరి పార్టీ బీఆర్ఎస్? బిడ్డ, కొడుకు, అల్లుడు, ఇంకా సరకుడు కొడుకు, తండ్రి, వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా ఒప్పుకుంటాం మేము? దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వ రాజకీయాల వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం. మేము మళ్ళీ పూర్తిగా అవినీతి కూరుకుపోయింది బీఆర్ఎస్ పార్టీ. మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి. ఏదో మీడియా ఉంది కదని చెప్పి, అది ఏ భాష నేను ఎంత బాగా అనిపించింది అంటే, ఎవరి చలో చర్చకు సిద్ధమా? చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను. మీరు కరీంనగర్, హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకు డిసైడ్ చేయమను. సీఎం రమేష్ గారిని రమ్మట, నేను ఇన్వైట్ చేస్తా. నువ్వు వస్తావా? రేవంత్ రెడ్డి గారి సంబంధమే, తప్పించుకునే మాటలు చెప్పక. మళ్ళా సీఎం రమేష్ గారు సవాల్ చేసి నీకు సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా. కరీంనగర్ వేదికనా, హైదరాబాద్ వేదికనా, చర్చకు నువ్వు సిద్ధమా? ఆయన చెప్పినట్టు అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా? పాపం సీఎం రమేష్ గారికి కేసీఆర్ కొడుకు నాస్తి కూడా తెలియదు. అందుకే నువ్వు నవీన దేవుడు అంటే నేను ఫోన్ చేసిన నిన్న అన్న, నువ్వు అట్లా వెంటకే దేవుడిని ఒట్టు పెడతానని ఆస్తి కూడా దేవుడు నమ్మ నాస్తి కూడా చెప్పిన. చర్చకు సిద్ధమా కేసీఆర్ కొడుకు? చెప్పు. వేదిక మేము ఏర్పాటు చేస్తాం. దానికి కావాలి తప్ప వాళ్ళ దీనికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఇలా. ఆ భాష ఏందన్నా, నిన్న ప్రభుత్వం చాతకంతనం, ముఖ్యమంత్రి ఎవరన్నా కానీ అన్న, అరే హౌలే అట, అరే హౌలే. కలెక్టర్లు నిన్న కలెక్టర్ గాని వన్ అయ్య గాని అట, పోలీసోడు. ఇది కేసీఆర్ కొడుకు వాడే భాష. కలెక్టర్ గాని వన్ అయ్య గాని అట. ఇది అన్ని భాష? ఇది తెలంగాణ భాషనా? ఇది తెలంగాణ యాసనా? ఇది ఇంత అహంకారం ఎందుకు? కనీసం సంస్కారం లేదు. సంస్కారహీను నువ్వు. సీఎం రమేష్ గారు రమ్మంట, నేను సీసీ ఫుటేజ్ తో సహా 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్టులతో సహా, నువ్వు చంపిన కమిషన్లతో సహా, నువ్వు పాల్పడ్డ అవినీతితో సహా అన్ని తీసుకొని ఆయన వస్తానని రెడీ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు వస్తావో టైము డేట్ ఫిక్స్ అయ్యి ప్రజల దృష్టి మళ్లించడానికి, మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ వేరే పెడితే నేను పబ్లిక్ క్షమించాను. కింగ్డమ్ విషయంలో ఈసారి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి కరుణిస్తే టాప్ లో వచ్చేస్తానని కథానాయకుడు విజయ్ దేవరకొండ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన కీలక పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్ గౌతమ్ తిన్నమూరి దర్శకుడు భాగ్యశ్రీ బోర్సే కథానాయిక సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా తిరుమలలో ట్రైలర్ విడుదల వేడుకను నిర్వహించారు. అరుపులు కేకలు వింటా అంటే చాలా సంతోషంగా అనిపిస్తాను. అబ్బా, మీ అందరికి ఒక మాట చెప్పాలా, నేను ఏనాడు ఈ మాట ఇంతవరకు బయట చెప్పిందే లే. గత ఏడాది నుండి కింగ్డమ్ సినిమా గురించి కానీ, మా సినిమా రిలీజ్ గురించి కానీ ఆలోచిస్తుంటే నా తలగాలి ఒకటే తిరుగుతుంది. నా మనసులో గట్టిగా
ఒకటే అనిపిస్తుంది, మన తిరుపతి 7 కొండల వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు, చాలా పెద్దోడై పొడుస్తాను స్వామి, పోయి టాప్లో పోయి కూర్చుంటా. ఎందుకంటే ప్రతిసారిలా పానం పెట్టి గట్టిగా పూర్తిగా పనిచేసిన. ఈసారి నా సినిమాని చూసుకోనీకే మంచి వాళ్ళు ఉన్నారు. మా డైరెక్టర్ గౌతమ్ తిన్నూరు ఉన్నాడు, మా పాలెగాడు అనిరుద్ధు పగలగొట్టినాడు. ప్రజా శ్రేయస్సు కొరకే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా నియోజకవర్గ రూరల్ మండలం బైరి, కరజాడ గ్రామాల్లో సోమవారం పర్యటించనున్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన అభివృద్ధిని వివరించి పాలన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కొరకే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరితపిస్తారని, అందుకు అనుగుణంగానే సుపరిపాలనలా చేస్తున్నామన్నారు. కూటమి అంటేనే పేద ప్రజల ప్రభుత్వమని, ప్రజలకు ఏం కావాలో అదే సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నానన్నారు. అనంతరం చిన్నారులతో కాసేపు ముచ్చటించి ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకొని గ్రామ సమస్యలను విని సంబంధిత అధికారులకు చేరవేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష బృందం, గ్రామ టీడీపీ నాయకులు, మహిళా నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. 5 సంవత్సరాలకు 1000 పెంచాడు, కానీ మనం 4000 పెన్షన్ అన్నాం. 4000కి 4000 మాట ఇచ్చాం. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు, జూలైలో 4000 కలిపి 7000 ఇచ్చాం. మాట మీద నిలబడ్డాం. ఈరోజు తల్లికి వందనం అని ఒక్కరికి 13,000 వేసి నేను మేనమామని గొప్పలు చెప్పుకున్నాడు ఆ జగన్ రెడ్డి. ఈవేళ మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 చొప్పున తల్లిదండ్రులకి 5 పిల్లలు, ఒక దగ్గర 6 పిల్లలకు కూడా వేసిన పరిస్థితి ఉంది. ఒక ముస్లిం కుటుంబంలో అయితే డైరెక్ట్ గా 10 మంది పిల్లలకు కూడా వేయడం జరిగింది. మాట ఇచ్చామంటే మాట కట్టుబాటు, ఒక నిబద్ధత, నిజాయితీ, కష్టపడే తత్వం ఉన్న నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు గ్యాస్ సిలిండర్ బొమ్మ కూడా చూపించిన పరిస్థితి. 3 సిలిండర్లు ఇస్తానన్నాం, ఆల్రెడీ 2 సిలిండర్లు డబ్బులు వేసాం. ఒక సామాన్యమైన కుటుంబం, ఇద్దరు ఉండే కుటుంబంకి 3 సిలిండర్ల సంవత్సరానికి ఫ్రీ, అంటే వాళ్ళకి ఎటువంటి డబ్బులు లేకుండా వాళ్ళు వంట చేసుకునే పరిస్థితి ఉంది. అలాగే అన్నదాత సుఖీభవ గతంలో 14,000 ఇచ్చారు, ఈరోజు మనం 20,000 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు మొదటి విడతలో 2 రోజుల్లో 3 రోజుల్లో 7,000 వస్తుంది, నెక్స్ట్ 7,000, నెక్స్ట్ 4. ఇంకా మత్స్యకార సేవలో 10,000 ఇచ్చారు, గొప్పలు చెప్పారు, మనం 20,000 ఇచ్చాం. ఏ రకంగా చూసుకున్నా గత ప్రభుత్వం కంటే మనం డబుల్ చేసాం. రోడ్లు గుంతలు కూడా పూడ్చని పరిస్థితి, మనం రోడ్లన్నీ గుంతలు పూడ్చాం ఈవేళ. తర్వాత ప్రతి ఊర్లో సీసీ రోడ్లు వేసాం. పనికి మాలిన బూత్ బంగ్లాలు కట్టేసి ఏది కూడా ఓపెన్ చేయని పరిస్థితి. ఎంత మనం చేస్తూ అమరావతి కట్టడం మొదలెట్టాం. 15,000 కోట్లు తీసుకొచ్చాం కేంద్రం నుండి. గతంలో వీళ్ళు కేంద్ర ప్రభుత్వంకి వీళ్ళు కేసుల కోసం తాకట్టు పెట్టిన పరిస్థితి. అలాగే 12,500 కోట్లు పోలవరంకి తెచ్చాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని 11,500 కోట్లు తెచ్చాం. గ్రీన్ ఎనర్జీ అని చెప్పి 1,80,000 కోట్లతో శంకుస్థాపన జరిగింది. రైల్వే జోన్ తెచ్చాం. మూలపేట పోర్ట్ స్టార్ట్ చేసాం. సెప్టెంబర్ నెలలో షిప్ నడుస్తుంది. మీ అందరికి ఎందుకు చెప్తానంటే మీరందరూ ఈ ఊర్లో ప్రజలందరికీ చెప్పాలి. మీ అందరూ లీడర్స్ వచ్చారు కనుక అందరూ చెప్పాలి. మూలపేట పోర్టు సెప్టెంబర్లో నడుస్తుంది. మనకి నెక్స్ట్ ఇయర్ ఆగస్టు కల్లా భోగాపురం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎగురుతుంది. ఈ 2 స్టార్ట్ అయితే మనకి ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అప్పటికి జాబ్ మేళా పెట్టాం. 740 మందికి ఒకతాడు, 270 మందికి ఒకతాడు ఉద్యోగాలు ఇప్పించాం. అలాగే ఇన్ని చేస్తుంటే సిగ్గు ఒగ్గు లేకుండా వైసీపీ నాయకులు ఊరంట తిరుక్కొని ఏదేదో పేర్లు, బాబు షూరిటీ, భవిష్యత్తు మోసం గ్యారంటీ అనేసి ఏదో స్లోగన్ పెట్టారు. సిగ్గు ఉందా మీకు సిగ్గు ఏమైనా ఉందా? మీరు ఇద్దరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తానన్నారు, వేసారా? మీరు వేయలేదు. రైతులకి 14,000 కూడా వాళ్ళు ఇచ్చిన 6,000 కలిపి నువ్వు జోడించేసావు, అది మోసం చేసావు. మనం వాళ్ళు 6,000 ప్లస్ మనం 14,000, 20,000 వేస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు. గ్యాస్ ఇస్తానన్నా ఇచ్చాం. రేపు రాబోయే రోజుల్లో ఇంటింటికి ట్యాప్ ఇచ్చి తీరుతాం. జలజీవన్ మిషన్లో అది కూడా చేస్తాం. అలాగే బస్సు ఫ్రీ, ఉచిత మహిళలందరికీ ఉచిత బస్సు ఫ్రీ అని చెప్పాం. ఆగస్టు 15 నుండి ప్రతి ఒక్క మహిళా సోదరీమణురాలు ఒక ఆధార్ కార్డు పట్టుకొని బస్సు ఎక్కిపోవడమే. మీరందరూ శ్రీమొగ్గలని వెళ్ళాలంటే అందరూ 10 మంది 15 మంది ఆడవాళ్ళు అందరూ ఒకటి అయ్యి
శ్రావణ మాసంలోన లేకపోతే ఆగస్టు 15 తర్వాత బస్సు ఎక్కిపోయి మీ ఆధార్ కార్డు చూపిస్తే అలాగని ఒట్టి కాదు, మీకు ఆధార్ కార్డు చూపిస్తే మీకు టికెట్ ఇస్తాడు ఆయన. ఆ టికెట్ పట్టుకొని మీరు వెళ్ళాలి శ్రీముఖలింగం. సపోజ్ ఎక్కడికైనా రాయవలసి వెళ్ళొచ్చు, శ్రీముఖలింగం వెళ్ళొచ్చు, ఇచ్చాపురం వెళ్ళొచ్చు, ఎక్కడికైనా మీరు వెళ్ళొచ్చు. అయితే ఆ డబ్బులు ఎవరు కడతారు? చంద్రబాబు నాయుడు గారు కడతారు. చంద్రబాబు నాయుడు గారు కట్టకపోతే ఆర్టీసీ వాళ్ళకి ఆ టైర్లు కూడా మిగలవు. అందుకు వాళ్ళే వచ్చినవరు, మనం గవర్నమెంట్ కడుతుంది. అంటే మీ ఎంత లక్షలాది మంది, కోట్లాది మంది మహిళలు రేపు ఆర్టీసీ బస్సు. నిజామాబాద్ ను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా నగరంలోని మారుతినగర్ లో ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వీలుగా ప్రభుత్వం వన మహోత్సవం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఈ బృహత్తర కార్యంలో భాగస్వాములై వన మహోత్సవంను విజయవంతం చేయాలని సూచించారు. మొక్కలు నాటడం వల్ల ప్రాణకోటికి స్వచ్ఛమైన గాలి లభించడంతో పాటు భవిష్యత్ తరాలు ఆరోగ్యకరమైన జీవనాలు వెళ్లదీసేందుకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది 51 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నందుకు పూర్తి స్థాయి లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇళ్ల వద్ద మొక్కలు నాటే వారికి కూడా ప్రభుత్వం తరపున ఉచితంగా మొక్కలు అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు, ఇన్ఛార్జ్ డిఈఓ నిఖిత, అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంకిత్ రెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి సుధాకర్, వివిధ శాఖల అధికారులు, ఆయా పాఠశాలల విద్యార్థులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా జరగండి. హలో ఫోన్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానికి అనుసారంగా మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కలిసి నిజామాబాద్ జిల్లాలో 51 లక్షల చెట్ల మొక్కలు నాటి నిజామాబాద్కి గ్రీన్ సిటీగా మార్చాలని ఏ ఉద్దేశంతో ఉన్నారో దానికి దాదాపు 40% వరకు ఇప్పటికే మనం అనుకున్న టార్గెట్ అచీవ్ చేసినాం. ఇంకా కొనసాగుతుంది ప్రోగ్రాం. మా టార్గెట్ కంప్లీట్గా 51 lakhs చెట్లు నాటాలని నిజామాబాద్ వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా అయితే 80 లక్షలు అది 29 లక్షలు కామారెడ్డి జిల్లా, 51 లక్ష మన జిల్లా నిజామాబాద్ జిల్లా, రెండు కలిపితే 80 లక్షల చెట్లు నాటుతున్నాం. ఇది పెద్ద ఎత్తున కార్యక్రమం. మీ ద్వారా అందరు సిటిజన్స్కు కోరుతున్నాను. స్కూల్ యజమానుల వాళ్ళకు ఇవాళ పాల్గొన్న వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్కి పాల్గొన్నారు, విద్యార్థులతో మోటివేషన్ చేస్తున్నారు. అట్లనే ఆల్ సిటిజన్, ప్రతి వారికి మనిషి అంటే కులము మతం ఏం లేకుండా చెట్లు నాటండి. మీ ఇంటి దగ్గర చెట్లు ఉంటే మీకే, మీ పిల్లలకే భవిష్యత్తులో మనకు ఫారెస్ట్ లేనందువల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఫారెస్ట్ ఈజ్ మస్ట్. మనిషికి జీవి ఎట్లానో అట్లనే చెట్లు కూడా మనకు అంతే మస్ట్ ఉంది. మీ ద్వారా మా మీడియా సోదరులు మీరు కూడా చెట్లు నాటండి. మీడియా సోదరులు కూడా, మేము కూడా ఒక కార్యక్రమంలో మీడియా వాళ్ళు కూడా చెట్లు నాటుతాను అంటే అది ఒక న్యూస్ అవుతుంది. దయచేసి మీరు కూడా కోఆపరేట్ చేయండి. మళ్ళీ మీ ద్వారా నేను అందరు సిటిజన్స్కు అప్పీల్ చేస్తున్నా, దయచేసి ఈ మంచి సీజన్ ఉంది, అందరు చెట్లు ప్రభుత్వం ఫ్రీగా ఇస్తున్నది. కావాల్సిన చెట్లు ఉన్నాయి, ఆడియో గారు అవైలబుల్ ఉన్నాయి కదా, ఉన్నాయి. దాంట్లో ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి,
లేకుంటే సాగవాన్ కూడా ఉండొచ్చు, టేక్ కట్లు ఉన్నాయి, చాలా మస్తు వెరైటీస్ ఉన్నాయి. దాని ద్వారా ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని నిజామాబాద్ ప్రజలకు చేతులు జోడి కోరుతున్నాను. इसी तरह निज़ामाबाद के हमारे उर्दू जानने वाले, उर्दू बात करने वाले, हिंदी बात करने वाले भाइयों से भी हमारी अपील है. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో మేజర్ పంచాయతీ అయిన కామవరపుకోటలోని స్వచ్ఛ భారత్ మన స్వచ్ఛ గ్రామానికి తూట్లు పొడుస్తున్న పంచాయతీ అధికారి. ఈ మేజర్ పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయడం లేదు. డ్రైనేజీలు శుభ్రపరచుట, బ్లీచింగ్ చల్లుట, దోమల మందు స్ప్రేయింగ్ మొదలైన పనులు ఏమీ చేయించడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఈ వర్షాకాలం డ్రైనేజీలు, చెత్త, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, మొక్కలు పేరుకుపోవడం వల్ల డ్రైనేజీలోని మురికి నీరు రోడ్లపై వస్తుండడం వల్ల పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాకాలం మురుగునీరు డ్రైనేజీల్లో నిల్వ ఉండడం వల్ల దోమలు చేరి ప్రజలు అనారోగ్య పాలు కావాల్సి వస్తుందని స్థానికులు తెలిపారు. ఈ దోమల బెడద వల్ల ప్రజలు మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్ బారిన పడవలసి వస్తుంది అని తెలిపారు. ఈ బ్రాందీ బెల్ట్ షాపులో విచ్చలవిడిగా ఉండడం వల్ల ప్లాస్టిక్ గ్లాసులు వాడకం వల్ల అంతా ప్లాస్టిక్ మయంగా మారుతుంది. ఇప్పటికైనా ఈ పంచాయతీ అధికారులు డ్రైనేజ్ వెంబడి బ్లీచింగ్ జల్లుట, దోమల బెడద నుండి గ్రామస్తులను అనారోగ్యాన్ని రక్షించుటకే దోమల మందును పిచికారీ చేయించినట్లయితే కొంతవరకు స్థానికులకు మేలు కలుగుతుందని తెలిపారు. ఈ గ్రామ పంచాయతీ అధికారి స్థానికంగా లేకపోవడం వల్ల స్థానికుల సమస్యలు పరిష్కారం కావటం లేదని తెలిపారు. ఈ చెత్త ఎక్కువగా పడివేయడం వల్ల గ్రామస్తులు పందుల బెడద పడవలసి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి ఈ డ్రైనేజీ వ్యవస్థను శుభ్రపరిచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నారు. మీరు అక్కడ వెళ్ళి సత్యంబాబు హాస్పిటల్ ఎదురుకుండా హై స్కూల్ రోడ్లో అక్కడ మెడికల్ వేస్టేజ్ పడేసి ఉంటుంది. అది మాత్రం నేను రాసాను, మళ్ళీ పెట్టాను. సత్యంబాబు రోడ్లో పొద్దున లక్ష్మణ్ అన్నాడండి కరెంట్ ఆగిద్దని. మాది కామరకోట పంచాయతీ, కొత్తూరు అండి, కాలేజీ రోడ్డు. నా పేరు మేరుగు బాబురావు. ఈ కాలనీ వాసినే. కానీ ఈ డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది సార్. మేము ఎందుకంటే ఎప్పటికప్పుడే వర్షాలు వచ్చినప్పుడల్లా ఈ మురికంతా రోడ్ల మీదకి వచ్చేస్తుందని మేము వీడియోలు, ఫోటోలు తీసి సెక్రటరీలు కూడా పెడుతున్నాము. అయినా సరిగా స్పందించట్లేదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అవి చూడండి, పైపులు కూడా అడ్డం పడిపోయి, ప్లాస్టిక్ డబ్బాలు అడ్డం పడిపోయి, నీరు వెళ్ళక మురికి వాటర్ ఎక్కువైపోయి, దోమల వల్ల మలేరియా, టైఫాయిడ్ ఇటువంటివి వచ్చి బిడ్డలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అసలే వీళ్ళంతా చాలా పూర్ ఫ్యామిలీస్. ఇదే కాదండి, పంచాయతీ పరంగా మొత్తం కూడా ఇట్లాగే ఉంది. ఈ వ్యవస్థ బాగోలేదు, డ్రైనేజీ వ్యవస్థ. ఇదే కాకుండా ఎక్కడ చూసినా చెత్త అండి. అక్కడ కూడా చెత్త ఉంది, అటు చందమామ రోడ్లో చెత్త ఉంది. ఇది ఎక్కువ స్టోరేజ్ అయిపోతుంది. మేము ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి పెడుతున్నాము. పెట్టినప్పుడు వస్తున్నారు, ఏ కొద్ది కాల్ చేరిపోతున్నారు, కానీ ఈ దరిద్రం వదలలేదండి. ఈ వ్యవస్థ సెక్రటరీ గారు కూడా మేము వాళ్ళ దృష్టి తీసుకెళ్ళాం. గతంలో కూడా సంవత్సరం క్రితం మేము ఇదే డ్రైనేజీ గురించి నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది. వీళ్ళు స్పందించట్లేదు. నేను కలెక్టర్కి పెట్టాను. కలెక్టర్ గారి దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ వాళ్ళంతా వచ్చిన తర్వాత ఈ పంచాయతీ సెక్రటరీలు, సచివాలయం సెక్రటరీలు వీళ్ళందరూ వచ్చారు. పంచాయతీ ప్రెసిడెంట్ వీళ్ళంతా వచ్చి అది చూశారు. అదెంత పని, దీనికి ఎస్టిమేషన్ చేస్తున్నాము, డ్రైనేజ్ కడతాము, దీనికి ఎంత ఖర్చు అవుతుందని నాకు
ఈ సిప్స్ కానీ తర్వాత ఇసుక కాంక్రీటు ఈ ఐరన్ ఎంత ఖర్చు అవుతుంది, ఇది 35 లక్షల దాకా అవుతుంది కాబట్టి ఇది శాంక్షన్ అయ్యి వచ్చిన తర్వాత మేము డ్రైనేజ్ కడతామన్నారండి. ఇంతవరకు అసలు డ్రైనేజ్ లేదు, ఏమీ లేదు. ఎందుకంటే చాలా దారుణంగా ఉంది. అందులో ఇది వర్షాకాలం, ఎప్పటికప్పుడే చెప్తున్నా కూడా ఈ అధికారులు అసిరత్ చేస్తున్నారు. మన పంచాయతీ ఈవో గారే ఈ లోకల్లో ఉండట్లేదు, ఆయన ఎక్కడి నుంచో రావాలి, ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది. పైగా వీళ్ళు సరిగ్గా స్పందించట్లేదు. ఎక్కడ ఇదివరకు లేదండి, ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఈ డ్రైనేజ్ వ్యవస్థని కొంచెం నిర్మూలించి ఆ చెత్తని చెదారని తీపిచ్చేసి ఈ డ్రైనేజీని క్లియర్గా మాకు కట్టవలసిందిగా, కాలేజీ గేట్ కాడ నుంచి బస్ స్టాండ్ వరకు కూడా ఈ డ్రైనేజీ క్లియర్ చేయాలని ప్రత్యేకంగా నేను ఈ కొత్తూరు కాలేజీ రోడ్లో ఉన్న కాలనీ నివాసుల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నానండి. ప్లీజ్ ఈ డ్రైనేజ్ వ్యవస్థను మాత్రం వెంటనే స్పందించి నిర్మూలించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్తూరు సార్, నా పేరు దుర్గమ్మ అండి, మాది కొత్తూరు గ్రామం అండి. ఈ గ్రామంలో వచ్చి డ్రైనేజీలు ఏం బాగాలేదండి. నీళ్లు అన్నీ నిలిచిపోవటం వల్ల మా పిల్లలకి కొంచెం ఇబ్బందిగా, జ్వరాలతోటి వాటితో ఇబ్బంది పడుతున్నామండి, దోమలతోటి. మా మీద మీరు దయించి మా గురించి మీరు కొంచెం ఏదైనా చేస్తారని కోరుకుంటున్నాం సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.